ఢిల్లీ పర్యటనలో అధిష్టానం పెద్దలను కలిశారు సీఎం రేవంత్ రెడ్డి. రాష్ట్రంలో రాజకీయ పరిస్థితులపై చర్చించారు. మంత్రివర్గ విస్తరణ, నామినేటెడ్ పదవుల భర్తీ, పార్టీ సంస్థాగత విషయాలపై డిస్కస్ చేశారు. ఢిల్లీ పర్యటన ముగించుకుని రాత్రి హైదరాబాద్ చేరుకున్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఢిల్లీ పర్యటనలో ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గేతో భేటీ అయ్యారు సీఎం రేవంత్ రెడ్డి. ఆయన ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీశారు. దేశంతో పాటు రాష్ట్ర రాజకీయాలపై డిస్కస్ చేశారు. జమ్మూ కాశ్మీర్, హర్యానా ఎన్నికల్లో కాంగ్రెస్ మంచి ఫలితాలు సాధిస్తుందని రేవంత్తో ఖర్గే చెప్పినట్లు తెలుస్తోంది. గెలుపు సంబరాలను తెలంగాణలోనూ ఘనంగా నిర్వహించాలని తెలిపినట్లు సమాచారం. 6 గ్యారెంటీల అమలు, రైతులకు రుణమాఫీ, హైడ్రా, మూసీ రివర్ డెవలప్మెంట్ ఫ్రంట్, ఇతర అంశాలపై ఖర్గేతో డిస్కస్ చేశారు సీఎం రేవంత్. హైడ్రా ఏర్పాటు తర్వాత మారుతున్న సమీకరణలు, ప్రతిపక్షాల గగ్గోలు, ప్రజల నుంచి వస్తున్న పాజిటివ్ రెస్పాన్స్ అన్ని వివరించారు. మూసీ రివర్ డెవలప్మెంట్ పై బీఆర్ఎస్, బీజేపీ చేస్తున్న ఆందోళనలు హైకమాండ్ దృష్టికి తీసుకెళ్లారు. మూసీ నిర్వాసితుల కోసం ప్రభుత్వం తీసుకుంటున్న ప్రత్యామ్నాయ చర్యలు తీసుకుంటుందని చెప్పారు. రాజకీయ కక్షలో భాగంగా ఇటీవల మంత్రి పొంగులేటి ఇంటిపై ఈడీ దాడులు చేసిందని ఖర్గేతో రేవంత్ అన్నట్లు సమాచారం. బీసీ డిక్లరేషన్, జనగణన అంశాలను చర్చించినట్టు తెలుస్తోంది. క్షేత్రస్థాయిలో పార్టీ బలోపేతం, రాబోయే రోజుల్లో ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలపై ఖర్గేతో సీఎం చర్చించినట్టు సమాచారం. ఖర్గేతో భేటీ ముందు ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్తోనూ సమావేశమయ్యారు సీఎం రేవంత్ రెడ్డి. రాష్ట్రంలో పార్టీ పరిస్థితితో పాటు ప్రభుత్వ పథకాల అమలు, ఇతర అంశాలపై డిస్కస్ చేశారు. ప్రభుత్వ పాలన తీరును నివేదిక రూపంలో అందించినట్టు సమాచారం. పీసీసీ చీఫ్ గా మహేష్ కుమార్ బాధ్యతలు స్వీకరించాక పార్టీ, ప్రభుత్వం మధ్య సఖ్యతను వివరించారు. కొత్త కమిటీల నియామకంపై చర్చించినట్టు తెలుస్తోంది. కమిటీలో బీసీలు, ఎస్సీలు, ఎస్టీలకు ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వాలని కేసీ వేణుగోపాల్ సూచించారు. హైడ్రా కూల్చివేతలు, మూసీ రివర్ డెవలప్మెంట్ పై ప్రతిపక్షాల ఆందోళనలు, ప్రభుత్వ చర్యలను వివరించారు. మంత్రివర్గ విస్తరణ, నామినేటెడ్ పోస్టుల భర్తీ, ఇతర అంశాలపై కేసీ వేణుగోపాల్తో సీఎం చర్చించినట్టు సమాచారం.